హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం ఇంట్లోనే బయట స్టైల్లో క్రిస్పీగా ఉండే ఫిష్ ఫింగర్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మనం ఎప్పుడు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసుకుంటుంటాము, అప్పుడప్పుడు ఫిష్ కబాబ్ కూడా చేసుకుంటుంటాం కదా. ఇలా కొత్తగా ట్రై చేయండి. ఫిష్ ఫింగర్ ఫ్రై చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండి తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఈజీ రెసిపీతో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే టేస్టీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ ఫిష్ ఫింగర్స్ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఫిష్ ఫింగర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg బోన్లెస్ ఫిష్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత పొడవుగా ఇలా ఫింగర్ సైజులో వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటానే ఫిష్ ఫింగర్ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇందులో చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కడే కానీ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుంటే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూడండి, ఉండలు లేకోకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఈ ఫింగర్ ఫ్రై చేసుకోవడానికి బోన్లెస్ ఫిష్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు ముళ్ళు లేము లేకోకుండా ఉంటాయి కనుక ఎంచక్కా తినేస్తారు. ఇప్పుడు పిండి అంతా ముక్కలకు అంటేలా బాగా కలుపుకోవాలి. టూ అవర్స్ పాటు దీనిని మ్యారినేట్ చేసుకుంటానే ఫిష్ ఫింగర్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడవలసిన అవసరం లేదు, కొద్దిగా వేడైన తర్వాత పీసెస్ని వేసుకోండి. ఇలా ప్యాన్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకోండి. ఇలా 1 మినిట్ తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇవన్నీ మంచి కలర్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో కెచప్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పైన చాట్ మసాలా వేసుకోవాలి.
అలాగే కొద్దిగా నిమ్మరసంను కూడా పిండుకోవాలి. ఇలా చాట్ మసాలా నిమ్మరసం వేసుకొని తింటే ఈ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ అయిన ఫిష్ ఫింగర్ ఫ్రై రెడీ. ఎప్పుడు రొటీన్ రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతాయి. ఎందుకంటే పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని కెచప్తో కనుక తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.